హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం పక్కా తెలంగాణ స్టైల్ ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకుంటున్నాము. అది కూడా 30 కాయలతోటి మనం ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకుంటున్నాము. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చినాం కదా, పచ్చళ్ళు మార్కెట్ నుంచి కొట్టించుకొని తీసుకొచ్చినాం కదా, వాటర్లో మంచిగా క్లీన్ చేసి జీడి తీసి తూడ్చి ఆరబెట్టేసుకోవాలి. ముందుగానే దానికి మనము ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మిక్స్ చేసేసేయాలి. ఫస్ట్ పెట్టే వాళ్ళకైతే నేను మంచి సజెషన్ ఇస్తాను. అదేంటిదంటే, మనం ఆవకాయ పచ్చడి పెట్టే ముందు మనం గ్రీన్ కలర్గా ఉండే కాయలు ఇంకా పుల్ల ఉండే కాయలను మనం తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసుకున్నాము కేజీ. నెక్స్ట్ వచ్చి జీలకర్ర మెంతులు మనం 100 గ్రామ్స్ వేయించి పొడిగొట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి, అర్ధ కిలో ఆవాల పొడి మనం వేయించి పొడి కొట్టుకున్నామండి, అర్ధ కిలో ఆవాల పొడి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే, వెల్లుల్లి ఉంటాయి కదండి, అవి ఒక 1/4 కిలో తీసుకోండి. ఇంట్లోనే మేము పొట్టి తీసి పెట్టేసుకున్నాము, మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే, కేజీ అనేది ఉప్పు అనేది మనం తీసుకున్నాము, కేజీ ఉప్పు ఇంకా కేజీ కారపొడి అనేది తీసుకున్నాము. ఇదైతే అర్ధ కిలో దాంట్లో తీసుకున్నాము. నెక్స్ట్ చేసేటప్పుడు ఇంకా అర్ధ కిలో దాంతో తీసి చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి శనగలండి, ఇది మా మమ్మీకి వాళ్ళ మమ్మీ చెప్పిందంట, శనగలు వేసేటప్పుడు చూసిందంట. అక్కడ మా మమ్మీ కూడా శనగలు అనేది వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనం ఆవాల పొడి వేసినాక జీలకర్ర మెంతుల పొడి వేసేసినాక మనము ఉప్పు అనేది కేజీ ఉప్పు అనేది మనం ఇక్కడ వేసుకుంటున్నాము. కేజీ ఉప్పు అనేది ఇక్కడ మనము వేసుకుంటున్నాము. మీరు ఉప్పు అనేది నేను ఎందుకు తీసేస్తున్నాను అంటే, గిన్నెలు కొంచెం కేజీకి మించి కొంచెం ఎక్కువ ఉంది, అందుకని తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి అర్ధ కిలోది ఫస్ట్ కారపొడి వేసినాక మళ్ళీ ఇంకా అర్ధ కిలో కారపొడి వేసినాక కింద కొంచెం ఉప్పు ఉంటే అది మా అమ్మ దాంట్లో వేసేసింది. ఇంకా మళ్ళీ కొంచెం కారం పొడి తీసేసి ఇంకా గిన్నెల నుంచి చెప్పినా కదా, ఇప్పుడు నుంచి ఇంకొకసారి దాంతో కొలతలతో వేసామని మళ్ళీ దాంతో ఇంకా అర్ధ కిలో కారం పొడి అనేది వేసేసింది. తర్వాత మనకు వెల్లుల్లి అనేది వేసినాక బాగా మిక్స్ చేసేస్తుంది మా మమ్మీ. మనం ఇక్కడ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అనేది మనకు పచ్చడి అనేది కుదురుతుంది. బాగా అనేది మనం మిక్స్ చేసేసేయాలి, మొత్తం అంతా కలిసేటట్టు. ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారం పొడి, ఈ వెల్లుల్లి అంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి బాగా. నెక్స్ట్ వచ్చేసి మనకు పసుపు ఉంటుంది కదండి, పసుపు మనం తగినంత తీసుకోవాలి. మీరు పసుపు చెప్పలేరు అది అనకండి, మనం పసుపు తగినంత తీసుకోవాలి. మనకు ఎంత సరిపోతుంది అంటే అంత సరిపోయినంత మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది ఎక్కువ యాడ్ చేసుకుని మళ్ళీ అది చేదుగా అనేది అవుతుందేమో నాకు కూడా తెలియదు, కానీ పసుపు మనం తగినంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మా దగ్గర పెద్ద బేషన్ లేదండి, మేము విలేజ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, అందుకని మా దగ్గర ఉండే గిన్నెలతోటి మేము అక్కడ చేసేసుకుంటున్నాము. ఫస్ట్ చూపించినట్టు 30 కాయలలో నూనె రాసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలో మేము కారం పొడి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర మెంతులు అవన్నీ వేసేస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు ఆవకాయల్లో అనేది అంటే పచ్చళ్ళు అనేటివి ఇందులోకి సగము, ఇందులో కారం పొడి అందులోకి సగం అట్లా వేసేస్తే బాగా అనేది మిక్స్ చేసేస్తుంది ఇక్కడ మా మమ్మీ అయితే. ఎందుకంటే మా దగ్గర పెద్ద బేషన్ లేదు, మీ దగ్గర బేషన్ ఉంటే నో ప్రాబ్లం, మీరు మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర పెద్ద బేషన్ లేదు కాబట్టి అలా ఇందులోకి వేసి బాగా అనేది మిక్స్ చేస్తున్నాం. మనం పచ్చళ్ళకు కూడా బాగా అనేది మిక్స్ చేయాలి అండి. నెక్స్ట్ వచ్చేసి బాగా నేనైతే పల్లి నూనె తీసుకున్నానండి పచ్చడికి అయితే. ఒక కేజీ పల్లి నూనె అనేది బాగా పొయ్యి మీద మసులుతుంటుంటే దాంట్లో మసులినాక ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ తర్వాత పక్కకి తీసి పెట్టుకున్నాక అందులో ఆవాలు, శనగలు, మెంతులు వేసేసినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అందులో వేసి అంతా అయిపోయినాక కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అయిపోయినాక మనము ఉండలు లేకుండా మొత్తం ఆ గిన్నెలో కలిపినాక అది మనము మన పచ్చళ్ళ దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. నూనె మొత్తం వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పచ్చడి వస్తుందని ఇప్పటిదాకానే చెప్పినా కదా, అందుకని మనం చాలా బాగా అనేది మిక్స్ అనేది చేసేసేయాలి. పచ్చళ్ళకు మొత్తం అంటేటట్టు అంత బాగా అనేది మనం మిక్స్ చేసేసేయాలి. ఇట్లా మిక్స్ చేయడం వల్ల మనకు చాలా బాగా పచ్చడి అనేది కుదురుతుంది. ఇంకా మనము ఇక్కడ ఒక నోట్ చేసేసి ఏంటంటే, మనం పచ్చడి చేసేటప్పుడు ఒక 1 డ్రాప్ వాటర్ కూడా ఇందులో పడకుండా మనము జాగ్రత్త అనేది పాటించేసేయాలి. మనం పాటించేసేయాలి. వాటర్ పడితే స్పాయిల్ అవుతుంది పచ్చడి అనేది, అందుకని మనము వాటర్ పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక్కడ మా మమ్మీ అయితే చాలా బాగా కలుపుతుంది పచ్చడి అనేది. కానీ పచ్చడి కలుపుతున్నప్పుడు చేతులు చాలా అంటే చాలా మంట పుడతాయి కదండి. మంట పుడతాయి కానీ మనకు తప్పదు కదా, పచ్చడి చేసినప్పుడు మనకు కావాలి అన్నప్పుడు చేసుకోవాలి కదా. కానీ ఇది మేము ఇంట్లో పెట్టించిన కారం పొడి కాబట్టి చాలా అంటే చాలా కారం పొడి ఉంటుంది. ఇక్కడ మా మమ్మీ మొక్కి పెట్టాలంట ఫస్ట్ మనం పెట్టేటప్పుడు. అందుకని మమ్మీ మొక్కి ఆ గిన్నెలు ఉన్నది మొక్కి కొంచెం అందులో వేసేసింది. తర్వాతకి ఈ గిన్నెలది కూడా బాగా మిక్స్ చేసేస్తుంది. మిక్సింగ్ అనేది మనం చాలా అంటే చాలా బాగా చేసేసేయాలి పచ్చడి. ఇంకో మిక్స్ చేసేసినాక మొత్తం ఒక మా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. అంటే మా దగ్గర ఒక బాక్స్ అని కాదు, ఒక బకెట్ ఉంటుంది పచ్చడి స్టోర్ చేయడానికి. అది దాంట్లో మా మమ్మీ మొత్తం అది వేసేస్తుంది అనమాట. పచ్చడి అంతా వేసేస్తుంది. మనం పచ్చడి అంతా బాగా ఏం లేకుండా ఒక కాయ కూడా లేకుండా అందులో బాగా వేసేసినాక మనం ఏం చేయాలంటే వేసినాక కూడా మనము కొంచెం బాక్స్లోనే బకెట్లోనే మిక్స్ అనేది మనం చేయాలండి. మిక్స్ బాగా చేసేస్తే ఎంత బాగా మిక్స్ చేస్తే ఎంత బాగా వస్తుంది పచ్చడి చెప్పిన కదా. అలా మొత్తం అందులో కూడా మిక్స్ చేసేయాలి. ఒక 1 వీక్ తర్వాత మనం పచ్చడిని తీయాలి. అందులో నూనె ఉప్పు కొంచెం తక్కువ అయితే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది వేడి చేసి నూనె వేసుకోవాలనుకుంటాను అండి. ఇంకా మనం దీంట్లో పచ్చడి అంతా అందులో వేసినాక దాన్ని మొత్తం ఆవకాయ పచ్చడి అనేది మనము చాలా జాగ్రత్తగా చేయాలండి. కొంచెం ఏమైనా అయితే మనకు పచ్చడి అనేది స్పాయిల్ అయిపోతుంది. మొత్తం ఇందులో వేసేసినాక బాగా మనము పచ్చళ్ళు అనేటివి పైకి రాకుండా మనము మంచిగా లోపలికి నొక్కేసేసేయాలి. పచ్చళ్ళు అనేటివి మామిడికాయ పచ్చడి అనేది బయటికి రాకుండా నొక్కేసేసేయాలి. ఇంకా మనము అంతా పెట్టినాక మూత మూసి మనం బొట్లు పెట్టాలన్నమాట. గంధం పసుపు తీసుకొని మనం ఎలా పెడతామో అలా 5 బొట్లు పెట్టాలి. గంధం కుంకుమతోటి మనం 5 బొట్లు అనేది పెట్టేసేయాలి. ఇట్లా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఛానల్ చాలా డౌన్లో ఉందండి, కొంచెం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క గంట సింబల్